మిత్రులందరికీ స్వాగతం. మాఘపురాణంలోని 3వ అధ్యాయం గురుపుత్రిక కథ. మంగళదాయిని సర్వమంగళ. మాఘమాస స్నాన ప్రభావముచే పూర్వం ఒక బ్రాహ్మణ పుత్రిక పాప విముక్తి అయి తన భర్తతో హరిసాన్నిధ్యము పొందినది అని శివుడు పార్వతీదేవితో పలికెను. పార్వతీదేవియు, స్వామి, ఆ బ్రాహ్మణ పుత్రిక ఎవరు? ఆమె చేసిన పాపమేమి? మాఘస్నానమున పాప విముక్తి పొందిన విధానమేమిటి? వివరంగా చెప్పగోరుచున్నాననగా శివుడిట్లు పలికెను. దేవి వినుము. పూర్వము సౌరాష్ట్ర దేశమున బృందారకమనే గ్రామంలో సుదేవుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు సదాచారవంతుడు, వేదశాస్త్ర పండితుడు. అతనికి శిష్యులు చాలామంది ఉండేవారు. వారు గురుసేవ చేస్తూ విద్యాభ్యాసం చేస్తూ ఉండేవాళ్ళు. ఆ సుదేవునికి సర్వాంగ సుందరి అయిన కుమార్తె ఉండేది. పొడవైన కేశములతో, చక్కని ముఖముతో, చక్కని కనుముక్కు తీరుతో ఆమె మిక్కిలి మనోహరంగా ఉండేది. ఇట్టి కుమార్తెను ఎవరికిచ్చి వివాహం చేయగలనని అతడు విచారిస్తూ ఉండేవాడు. ఒకనాడు సుమిత్రుడనే శిష్యుడు సమిదలు, దర్భలు మొదలైన వాటి కోసం గురువు పంపగా వెళ్ళాడు. బంతితో ఆడుకుంటున్న గురుపుత్రికను కూడా సుమిత్రను వెంబడించి వెళ్ళింది. సుమిత్రుడును చాలా దూరం పోయి ఆ అరణ్యములో ఒక జలాశయాన్ని చూచాడు. ఆ చెరువుగట్టున ఎత్తైన చెట్లున్నాయి. నీరు నిర్మల మనోహరంగా ఉంది. వికసించిన పద్మాలు, వానిపై వ్రాలే తుమ్మెదల రొద, అనేక వర్ణములలో ఉన్న కలువలు, జల సంచారము చేయు జలప్రాణుల విహారము మొదలైన వానిచే ఆ సరస్సు మనోహరముగా ఉండెను. కోకిలలు గుంపులు గట్టి మధురధ్వనులు చేయుచుండెను. చిలుకలు, గోరువంకలు నేర్చిన మాటలను పలుకుచున్నవి. ఎత్తైన చెట్లతో క్రమబడిన ఆ ప్రదేశము ఒక ఏకాంత మందిరముగా ఉన్నది. గురుపుత్రిక ఆ చెరువులోని నీరు త్రాగి అచట వృక్షములకున్న పండ్లను తిని ఒక చోట కూర్చుండెను. సుమిత్రునిపై మనసు పడింది. ఓయి, మనుష్య సంచారము లేని ఏకాంతప్రాయమైన ఈ ప్రదేశంలో నాకు నీతో కలిసి సుఖపడాలని ఉన్నది. ఈ వనము నీకును నాకును నచ్చినది. మనమిద్దరము పడుచువారము. మన కలయిక సుఖప్రదమగును. ఆలసింపక నా వద్దకు రమ్ము. నా శరీరము దూది కంటే మెత్తగా ఉన్నది. నీకు మరింత సుఖమునిచ్చును. రమ్ము, నన్ను మోహముతో తనివి తీరా కౌగిలించుకొనుము. రమ్ము అని పిలిచెను. సుమిత్రుడు, మంచిదానా, నీవిట్ల అనుకుము. నీ మాట దురాచారపూరితము. నీవు వివాహము కాని బాలవు. నాకు గురుపుత్రికవు. మనము సోదరీమణులము. నీవు మన్మథ పరవశురాలివై అనుచితముగా పలుకుచున్నావు. నేను నీతో రమింపజాలను. నేనీ మాటను సూర్యచంద్రుల సాక్షిగా చెప్పుచున్నాను. ఇట్టి పాపము చేసిన మనిద్దరము చిరకాలము నరకవాసము చేయవలసి ఉండును. కావున ఇంటికి పోదము రమ్ము. గురువుగారు మనకై ఎదురుచూచుచుందురు. ఆలస్యమైనచో నిన్ను దండింపవచ్చును. సమిదలు, దర్భలు మున్నగు వానిని కొనిపోవుదము. రమ్ము అని పలికెను. గురుపుత్రిక ఆ మాటలను విని, ఓయి, కన్యారత్నము, సువర్ణము, విద్యాదేవత, అమృతమయి స్వయముగా చెంతకు చేరినప్పుడు వలదన్నవాడు మూర్ఖుడు. ఒకరినొకరు కౌగిలించుకున్న సుఖమునందక నేనింటికి రాను. నేనిచటనే నా ప్రాణములను విడిచెదను. నీవు ఇంటికి తిరిగి వెళ్ళి నేను రానిచో మా తండ్రి నిన్ను శపించును. నీతో నేను సుఖింపమని ఈ శరీరమును వల్లను. ఇచ్చటనే ఈ శరీరమును విడిచెదను. నీవింటికి పోయి దీని ఫలితము అనుభవింపుము అని నిష్ఠూరముగా మన్మథావేశముతో మాటలాడెను. సుమిత్రుడను ఏమి చేయవలెనో తెలియని స్థితిలో ఉండెను. చివరికి అతడు గురుపుత్రిక కోరికను తీర్చుటకు అంగీకరించెను. వారిద్దరూ పద్మములలో, పుష్పములలో, చిగురుటాకులతో మన్మథ శయ్యను తీర్చుకొని మనోహరమైన ఆ వాతావరణంలో యథేచ్ఛా సుఖములను అనుభవించిరి. వారిద్దరూ తృప్తిపడిన తరువాత సమిధలు మున్నగు వానిని తీసుకొని గ్రామమునకు బయలుదేరిరి. గురు శిష్యుడు తెచ్చిన సమిధలు మున్నగు వానిని చూచి ఆనందపడెను. పుత్రికను చూచి, నీవు చాలా అలసినట్లున్నావు. మధురాహారమును తిని విశ్రాంతి నందనమునకు పోయి పంపను.
ఆమె ఆమెయు అట్లే అని లోనికేగెను. తండ్రి ఆమెను కాశ్మీర దేశవాసియగు బ్రాహ్మణునికి ఇచ్చి వివాహము చేసెను. కొంతకాలమునకు ఆమె భర్త మరణించెను. భర్తను కోల్పోయి నేలపై పడి దుఃఖించుచూ ఉన్న కుమార్తెను చూడలేక సుదేవుడు మిగులు దుఃఖించెను. అయ్యో, సుఖముల నందవలసిన వయస్సులో బాధాకరమైన వైధవ్యము కలిగిదేమి, ఈమెగిట్టి బాధను కల్పించిన ఆ బ్రహ్మ ఎంత మూర్ఖుడో కదా అని పలు విధములుగా దుఃఖించుచుండెను. ఇట్లు సుదేవుడు వాని భార్య దుఃఖించుచుండగా దృఢవ్రతుడయ్యే యోగి ఆ ప్రాంతమునందు అరుదించెను. సుదేవునితో ధనధ్వనిను వాని యొద్దకు వచ్చి, జ్ఞానస్వరూప, నీ దుఃఖమేమియో చెప్పుము, నీ దుఃఖమును పోగొట్టదనని ధైర్యము చెప్పాను. సుదేవుడు తన దుఃఖ కారణమును చెప్పి మరలా దుఃఖించెను. యోగి సుదేవునితో వాని భార్యాపుత్రికలను చూచి క్షణకాలము ధ్యానయోగము నంది ఇట్లు పలికెను. ఓయి వినుము, నీ కుమార్తె పూర్వజన్మలో క్షత్రియ కులమున జన్మించినది. వ్యభిచారిణి అయి చెడు ప్రవర్తన కలిగి ఉండెను. సౌందర్యవతి యవ్వనవతి అగు ఈమె తన జారుల మాటలను విని తన భర్తను వధించెను. భర్తను వధించి భయపడి శోకించి ఆత్మహత్య చేసుకొనెను. ఈమె పతిహత్యను ఆత్మహత్య చేసినది. ఆ దోషము వలన ఈమెకి జన్మము ఇట్టి వైధవ్యము కలిగినది. ఇట్టి ఈమె పవిత్రమైన నీ వంశమున ఎట్లు జన్మించిందా అని నీకు సందేహము రావచ్చును. దానికినే కారణము కలదు, వినుము. ఈమె తన పూర్వజన్మలో మాఘమాసమున సరస్వతీ నదీ తీరమున గౌరీవ్రతము ఆచరించిన వారితో కలిసి వారు ఇసుకతో చేసిన గౌరీదేవిని పూజించుచుండగా ఈ వ్రతమును చూచినది. ఆ పుణ్యము బలమున నీమె పవిత్రమైన వంశమున జన్మించినది. ఈ జన్మమందు స్వైరిణ్య అయిన నీ శిష్యునితో నధర్మముగా రమించెను. ఈ దోషము వలన ఈమె తన కర్మఫలములనిట్లు అనుభవించుచున్నది. చేసిన కర్మము అనుభవించక తప్పదు కదా. సుదేవుడు యోగి మాటలను విని చెవులు మూసుకొని తన కుమార్తె పూర్వజన్మలో పతిహత్య ఆత్మహత్యలకు పాల్పడుటయును, ఈ జన్మలో కన్యాయే సోదరతుల్యుడైన తన శిష్యునితో రమించిన విని మరింత దుఃఖించెను. యోగికి నమస్కరించి, తండ్రి, నా కుమార్తె చేసిన పాపమేమి, ఏమి చేసినా పోవును, ఆమె భర్త జీవించుట ఎట్లు జరుగును, దయ ఉంచి చెప్పండని పరిపరి విధములా ప్రార్థించెను. అప్పుడు ఆ యోగి, ఓయి విద్వాంసుడా, నీ కుమార్తె చేసిన పాపములు పోవుటకు ఆమె మాంగళ్యము నిలుచున్నట్లును చేయుటకు ఉపాయము కలదు. శ్రద్ధగా వినుము. మాఘమాసమున ప్రాతకాల స్నానము చేసి ఆ నదీ తీరమున గాని సరస్త్రీరమున గాని ఇసుకతో గౌరీదేవిని చేసి ఉపచార పూజలతో పూజించవలెను. సువాసినులకు దక్షిణతో గౌరీదేవిని సమర్పించవలెను. ఈ విధముగా ఈమెచే ప్రతిదినము చేయింపుము. ఈమె భర్త తిరిగి జీవించును, ఈమె పాపములు నశించును. మాఘశుద్ధ తదియనాడు 2 కొత్త చేటలను తెచ్చి వానిలో చీర, రవికగుడ్డల, ఫలపుష్పాదులు, పసుపు కుంకుమ మున్నగు సువాసిని అలంకారములను ఉంచి దక్షిణ తాంబూలాదులతో మూసి వాయనము ఇచ్చి సువాసిని పూజ చేసి ముత్తైదువులకు ఇచ్చి 7 మార్లు ప్రదక్షిణ నమస్కారములు ఆచరింపజేయము. ఆ సువాసినికి షడ్రసోపేత భోజనము పెట్టి గౌరవింపవలెను. మాఘమాస ప్రాతకాల స్నానమాచరించుల చేతను పైన చెప్పిన వ్రతాచరణమును చేతను ఈమెకు పాపక్షయము కలుగును. భర్త పునర్జీవితుడై ఈమె మాంగళ్యము నిలుచును. మాఘస్నానము చేసిన విధవరాలు విష్ణులోకమునకు చేరును. మాఘస్నానము చేసి గౌరీవ్రతం ఆచరించి సువాసిని తన మాంగళ్యమును నిలుపుకొని చిరకాలము సుఖించును. పిచ్చివారు, మూర్ఖులు మాఘస్నానము చేసినచో వారెట్టి వారైనను హరి అను గ్రాము నుండి చిరకాలము సుఖించి పుణ్యలోకముల నందుందురు అని యోగి వివరించి తన దారిన పోయెను. సుదేవుడు యోగి మాటలను నమ్మి తన కుమార్తెచే మాఘస్నానమును, గౌరీ పూజ విశిష్ట అయిన కాత్యాయని వ్రతమును భక్తి శ్రద్ధలతో చేయించెను.
కాత్యాయని వ్రత మహిమ చేత సుదేవుని కుమార్తె పాపములు పోయి ఆమె భర్త పునర్జీవితుడయ్యను. ఆమెయు చిరకాలము తన భర్తతో సుఖించి తన తల్లిదండ్రులతోనూ భర్తతోనూ కలిసి దేహాంతమున వైకుంఠమును చేరెను. కావున మాఘమాసమున ప్రాతకాల స్నానము నదిలో గాని సరస్సున గాని కాలువలో గాని చేసి తీరమున శ్రీహరిని అర్చించిన వారు సుదేవుని పుత్రిక వంటి వారైనను ఇహమున సర్వసుఖములు అంది పరమున వైకుంఠవాసులగదురు. సుమాయుని శివుడు పార్వతీదేవికి మాఘస్నాన మహిమ సోదరాహరణముగా వివరించెను. మాఘపురాణమందలి 3వ అధ్యాయం సంపూర్ణం. మరొక అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.